ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు, ఓ దేవదేవా, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గొప్పదనాన్ని గూర్చి వినాలని ఉంది, సవివరంగా వివరించండి అని ప్రార్థించాడు. అతని మాటలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, ఓ ధర్మనందన, నేను చాలా ఏకాదశుల మహాత్యాలను చెప్పాను కదా. ఈ ఏకాదశి మహత్యమును వేదవ్యాస మహర్షి వివరిస్తారు. అతను సమస్త తత్వములను ఎరిగినవాడు. వేదవ్యాస మహర్షిని ధర్మరాజు అడిగిన వెంటనే, ధర్మములు కానీ కలియుగంలోని మానవులు ఆచరించలేరు. వారికి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఓ కుంతి కుమారా, నీవు చాలా బుద్ధిమంతుడవు. చెప్పిన విషయములను చెప్పినట్లుగా చక్కగా అర్థం చేసుకోగలవు. కలియుగంలో మానవుల కొరకే పురాణములు వ్రాయబడినవి. పురాణములన్నిటిలోనూ సారవంతమైన విషయమును వివరిస్తాను. ప్రతి నెలలోనూ శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 పక్షములు ఉంటాయి. ఆ రెండింటిలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశుల యందు ఉపవాసం ఉండి మరునాడు ఉదయమున దొరికినన్ని పుష్పములతో ఆ పరమేశ్వరుని పూజించాలి. ద్వాదశి నాడు తన శక్తికి అనుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టించి తర్వాత యజమాని భోజనం చేయాలి. ఆ ఏకాదశి వ్రతమును జీవించి ఉన్నంతకాలం ఆచరిస్తూనే ఉండాలి. నీవు పురుషులలో శ్రేష్ఠుడువు కనుక నీవు ఆదర్శప్రాయుడవై ప్రజలను ఆచరింపచెయ్యాలి. స్వర్గమునకు వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి లేనివారు రోగగ్రస్తులకు ఈ నియమములు వర్తించవు. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే యమలోకమునకు వెళ్ళవలసిన పని ఉండదు అని వ్యాసుల వారు ధర్మరాజుకు చెప్పారు. వ్యాసమహర్షి చెప్పిన ఈ మాటలు విన్న భీముడు గురుస్వరూపుడైన వ్యాసమహర్షికి నమస్కరించి వ్యాసమహర్షితో, ఓ తాత, మా అమ్మయ్యకు కుంతీదేవి, ద్రౌపదిని కుమార్తె ద్రౌపది, మా అన్న ధర్మరాజు, మా తమ్ముళ్ళు అర్జునుడు, నకులు, సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారం ఏమీ తీసుకోరు. భీమన్న ఈరోజు ఏమీ తినవద్దు, ఉపవాసం ఉండే అని చెప్తూనే ఉంటారు. అప్పుడు నేను వారితో, నేను ఆకలికి ఓర్చుకోలేను, ఏ వస్తువును దానం చేయమన్నా శాస్త్ర ప్రకారం చేయగలను. కేశవుని ఏ విధంగా పూజించమని చెప్తే ఆ విధంగా పూజించగలను. అందువలన తాత, ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చెయ్యకుండా ఆ వ్రతం వల్ల కలుగు పుణ్యమును సంపాదించే ఉపాయం ఏదైనా ఉన్నదా? ఉంటే దయచేసి నాకు వివరించండి అని భీముడు వ్యాసమహర్షిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు భీమునితో, నీకు స్వర్గమునకు వెళ్ళవలెనని నరకమునకు వెళ్ళకూడదనని ఉన్నట్లయితే శుక్ల కృష్ణ పక్షముల అందు 2 ఏకాదశుల్లోనూ ఏమీ తినకూడదు, ఉపవాసం చెయ్యాలి అని చెప్పాడు. దానికి భీముడు, తాత, నీకు నా గురించి అంతా తెలుసు కదా. నీ వద్ద నేను దాచేది ఏముంది? ఒక పూట భోజనం చేసి ఉండటమే నాకు చాలా కష్టము. నాకు అది సాధ్యపడదు కదా. మరి నేను పూర్తిగా ఉపవాసం ఎలా చేయగలను? అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూనే ఉంటుంది. నేను ఆకలికి తట్టుకోలేనయ్యా అన్నాడు. కాబట్టి ఏదో ఒక ఏకాదశి మాత్రం చెప్పు. ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశులలో ఉపవాస ఫలితం నాకు రావాలి అన్నాడు భీముడు. ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు అతి కష్టం మీద ఉపవాసం ఉంటాను అని చెప్పాడు. అతని మాటలు విన్న వ్యాసుడు భీమునితోటి, ఓ భీమసేన, నీవు ధర్మరాజు అంతటి వాడివై, పైగా యువరాజువు కూడా. మనుధర్మశాస్త్రం మొదలైన వాటిలో చెప్పిన ధర్మములను విన్నావు కదా. వేదధర్మములను కూడా విన్నావు. రాబోయే కలికాలంలో కూడా మానవులు పై ధర్మములను పాటించలేరు. వారంతా శక్తిహీనులు. తక్కువ శ్రమతో ఎక్కువ ధనం ఖర్చు చేయకుండా సులభంగా ఆచరించే ధర్మాలు, ఉపాయాలు కావాలి వారికి. పురాణములన్నిటిలోని సారము ఇదేనయ్యా. 2 పక్షముల ఏకాదశుల్లోనూ తినకూడదు. అంతకన్నా సులభమైన ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు. దీనికి ఖర్చు ఏమీ ఉండదు కదా. ఎక్కువ శ్రమ పడేది కూడా ఉండదు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకానికి వెళ్ళడు. వ్యాసమహర్షి మాటలు విన్న భీముడు 1000 ఏనుగుల బలం కలవాడు భీముడు అయినా భయపడుతున్నాడు. ఇక వ్యాస మహర్షితోటి భీముడు ఇలా అన్నాడు, తాత, నీవు 1,00,000 సార్లు చెప్పినా కూడా నేను ఉపవాసము చెయ్యలేను. అది కాకుండా ఎక్కువ పుణ్యము కలిగించే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు.
నీవు సర్వసమర్థుడవు కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు, ఆ వ్రతాన్ని నేను చెయ్యటానికి ప్రయత్నిస్తాను. ఉపవాసం మాత్రం ఉండలేను అని చెప్పాడు. దానికి ఆ వ్యాసమహర్షి, భీమసేన, నీవు సంవత్సరం మొత్తంలో ఉండే 24 ఏకాదశులు ఉపవాసం చేయవద్దు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం మంచినీరు కూడా తాగకుండా ఉపవాస వ్రతం చెయ్యి. స్నానము, జపము ఈ రెండింటికి వీటిని ఉపయోగించు. ఈ రెండింటికి తప్ప ఇంకా వేటికి నీటిని ఉపయోగించకూడదు. ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రతభంగం అవుతుంది. జ్ఞానవంతుడివైన నీవు ఏకాదశి నాటి సూర్యోదయం నుండి ద్వాదశి నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకుండా ఉండాలి. ఈ విధంగా వ్రతం చేస్తే 12 ఏకాదశుల వ్రతం మాత్రమే కాకుండా సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల ఫలము కూడా నీకు దక్కుతుంది. స్నానం పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణులకు ద్వాదశి నాడు స్వచ్ఛమైన ప్రభాత సమయమునందు స్నానం చేయవలెను. స్నానం పూర్తి అయిన తర్వాత బ్రాహ్మణులకు జలదానమును, సువర్ణదానములను శాస్త్రముల యందు చెప్పబడిన విధంగా చేసి బ్రాహ్మణులతో పాటు తాను కూడా భోజనం చెయ్యాలి. అన్ని వ్రతముల యందు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలెను. ఈ విధంగా చేసిన మానవుడు ఎంతో భోగాన్ని అనుభవిస్తాడు. భీమసేన, ఈ విధానం అనుసరించి వ్రతం చేసిన వ్యక్తికి ఒక సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశుల ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనగా ఈ విషయము శంఖచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు వ్రతం ఆచరించినందువల్ల సమస్త తీర్థములో సేవించిన అంత ఫలితం కలుగుతుంది, పుణ్యము కలుగుతుంది. సమస్త దానములు చేసినందువల్ల పుణ్యములు కలుగుతాయి. ఏకాదశిలో ఉపవాసం చేస్తే పుణ్యం లభిస్తుంది. ధాన్య సంపదలు వృద్ధి పొందుతాయి. పుత్ర సంతానము కలుగుతుంది. శరీరమునందు ఆరోగ్యం లభిస్తుంది. నేను చెప్పినదంతయు సత్యమే. ఇందులో ఏమాత్రమూ అబద్ధము లేదు. సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరములతో ఇనుపదండములు, పాసములు ధరించిన యమదూతలు కనిపిస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి యమదూతలు కనిపించరు. వారికి విష్ణుదూతలు కనిపిస్తారు. విష్ణుదూతలు సౌమ్యముగా ఉంటారు. పట్టు వస్త్రము ధరించి చేతిలో చక్రములు ధరించి ఉంటారు. అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానములపై ఎక్కించుకొని వైకుంఠ లోకమునకు చేరుస్తారు. కాబట్టి శతవిధాలా ప్రయత్నించి ఈ నిర్జల ఏకాదశి వ్రతము చెయ్యవలెను. ఈ విధముగా చేస్తే మానవుడు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతాడు. ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని విన్న పాండవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించారు. అప్పటి నుండి భీమసేనుడు కూడా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశికి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది. ఈ ఏకాదశిని భీముడు ఆచరించడం వల్ల భీమ ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక భీముడు ప్రాతకాలంలో నిద్రలేచి ఈరోజు నేను అన్నం తినకూడదు కదా భగవంతుడా అని మనసులో బాధపడుతూ 2 జాముల వరకు గడిపాడు. ఆ పైన ఆకలి మంటకు తట్టుకోలేక గంగా నదిలో ప్రవేశించాడు. 3వ జాములో నిదానంగా స్నానం చేశాడు. ఆ స్నానం వల్ల అతనికి కడుపులో మంట కాస్త తగ్గింది. రాత్రిపూట జాగరణ కూడా అతి కష్టం మీద చేశాడు. తాతగారి మాట మీద నమ్మకం ఉంచిన భీముడు ఈ విధంగా నిర్జల ఏకాదశి ఆచరించడానికి అలవాటు పడ్డాడు. ఈ నిర్జల ఏకాదశి నాడు స్నానం చేసినా జపం చేసినా హోమం చేసినా ఆ మానవుడు కోటి ఫలములను, బంగారంను దానం చేసిన ఫలములను పొందుతాడు. చేసిన ప్రతి దానము అక్షయం అవుతుందని వ్యాస మహర్షి వారు భీమునికి వివరించారు. ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఇతర ధర్మములతో పని లేదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు వైకుంఠాన్ని పొందుతారు. ఈ మానవుడు ఈ నిర్జల ఏకాదశిని మహత్యమునకు సంబంధించిన కథను భక్తి శ్రద్ధలతో వింటారో చదివినా ఎదుటివారికి వివరించిన అత్యధిక పుణ్యఫలం దక్కుతుంది. నిర్జల ఏకాదశి కథ సమాప్తం. ఈ కథ విన్నవారు ఓం నమో నారాయణ అనే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అది నా ఛానల్కు ఎంతో ఉపయోగపడుతుంది.